భక్తులు తమ ఇష్టదైవాలకు పొంగలి పాయసం లాంటి రుచికరమైన ఆహారాలను వండి వాటిని విగ్రహాల ముందు పెట్టి పూజ చేస్తారు. ఆ వంటలకు నైవేద్యం అనే పేరుతో పిలుస్తారు. దాని అర్థం భగవంతుడికి పెట్టిన తర్వాత మిగిలినది భక్తులు ప్రసాదంగా తినటం చేస్తారు. ఈ విధానం మనుషుల విషయంలో జరగదు. ఒకరు తిని వదిలేసిన దాన్ని ఎంగిలి అని పారవేయడం జరుగుతుంది. భగవంతుని విషయంలో ఇంత నిష్టగా చేసేవారు తమను కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల విషయంలో అంత ప్రేమ శ్రద్ధ చూపరు. కనిపించని దేవుళ్లకు నైవేద్యం పెట్టి కని పెంచిన వారి పట్ల కాఠిన్యం చూపుతారు. అంటే భక్తికి ఇచ్చిన ప్రాధాన్యత, మానవీయ నైతిక విలువలకు, బాధ్యతలకు ఇవ్వరు. ప్రేమగా చూడవలసిన ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుని నమ్మకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రుల కంటే తాము ఎక్కువని ఏ దేవుడు, ఏ పురాణాల్లోనూ చెప్పలేదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరస క్రమం విన్నారు కదా. కనుక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమగా చూడండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.